వచ్చింది. ఎప్పుడు వచ్చారు మీరు? అప్పుడు నాకు జ్ఞాపకం నాకు ఒక 2 నెలలు అయింది. 2 నెలలు మేలో వచ్చారు వీళ్ళు. అయితే ఆ బాబుతో చాలా ఆ పిల్లకి థ్రెట్నింగ్ ఉంటే వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకుని వాడు ఈ పిల్లని విత్ 2 పిల్లల్ని అపెండెన్ చేశాడు. అంటే లిటరలీ ఆ పిల్లని వదిలేసి మళ్ళీ ఈ పిల్ల మా దగ్గర విమెన్స్ కమిషన్కి వస్తే కంప్లైంట్ ఇస్తే నేను ఇచ్చాను. మళ్ళీ ఆ పిల్లని ఉండమంటే వెళ్ళి అక్కడ ఉందంట. అంటే బేస్బాల్ బ్యాట్ తో అమ్మాయి ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. తల దగ్గర నుంచి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నుంచి కాళ్ళు చెయ్యి అన్ని. అయితే 5గురు కలిసి ఇది చేస్తే ఒక్కళ్ళ పైనే రిమాండ్ చేసి వాడిని ఒక్కడే ఉంచారండి. ఇది చాలా సీరియస్ గా చూసుకోండి. వాడి పేరేంటి? మహేందర్ రెడ్డి అని ఉన్నాడు. ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు? నేను అన్ని డీటెయిల్ జంగం పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు వాడు. ఇది విమెన్స్ కమిషన్ కి వచ్చిన కేసు అండి. చాలా పిల్లని చూస్తే అసలు ఏం స్టేట్ లో ఉందంటే నేను మీకు పిక్చర్స్ కూడా పెడతాను ఇప్పుడు. అంటే నేను సంజాయించి పంపించాను. మళ్ళీ ఇంటికి పిలిచి బేస్బాల్ బ్యాట్ తో అంతా కూడా ఇవాళ చూస్తే అసలు సడన్ గా షాక్ అయ్యారు. కాంప్రమైజ్ అవుతామని పిలిచి ఆ పిల్లని కొట్టాడండి. మీరు ఇమీడియట్ గా ఈ 4 పైన కూడా కేసు పెట్టాలి. నేను ఎవ్రీ పిక్చర్ మీకు పంపిస్తాను. ఇప్పుడు వాళ్ళిద్దరు బ్రదర్స్ ఉన్నారు. నేను ఇస్తానండి మీకు. నీది నంబర్ ఒక్కసారి ఒక్క నిమిషం ఆగండి బాలస్వామి గారు. చెప్పండి. 96687 9979. నేను పంపిస్తానండి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి పంపిస్తాను మీ దగ్గరికి విత్ ఫోటోగ్రాఫ్స్. మీరు మాట్లాడాలి. చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాలి. వాడు ఒక్కడనే కాను 4 ఇన్వాల్వ్ ఉన్నారు. 4ని కూడా చూసుకోండి. బాబు నువ్వేం చేయంటే అన్ని ఫోటోగ్రాఫ్స్, ఆల్ ద ఫోటోగ్రాఫ్స్ పాపది ఈ పొజిషన్ కూడా అన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. మీ బ్రదర్స్ వెళ్ళండి జంగం పోలీస్ స్టేషన్. మీరు కలిసేది అడిషనల్ డీసీపీ అని పేరు బాలస్వామి. ఓకే, అడిషనల్ డీసీపీ ఆయన కలవండి. ఇప్పుడు నేను మాట్లాడాను కదా, ఇప్పుడే వచ్చాను నేను వాళ్ళతో మాట్లాడి.